ఆ దైవజనుడికి ఇచ్చాడు, ఆయన వద్దని చెప్పాడు. ఇప్పుడు ఆ వస్తువు ఎవరికి సొంతం అవుతుంది? చెప్పాలి, నోరు తెరిచి చెప్పాలి. ఎవరికి సొంతం అవుతుంది? మీకు అర్థమవుతుంది నేను చెప్పే మాటలు. ఆ వస్తువు ఎవరికి సొంతం అవుతుంది? సేవకుడిగా, తెచ్చినవాడిగా? తెచ్చినవాడికే సొంతం అవుతుంది. అప్పుడు ఈయన అన్నాడు, నువ్వు ఇన్ని తిట్లు నన్ను తిట్టావు, ఈ బహుమానాన్ని నేను ఏమాత్రం తీసుకోను. ఆ తిట్లన్నీ ఇప్పుడు ఎవరి మీదకి వచ్చింది? నీ మీదకే వచ్చింది అనమాట. కొంచెం నీ దగ్గర ఉంచమన్నాడు. కాబట్టి కొందరు మనల్ని కలవరపెట్టొచ్చు, నువ్వు కలవరపడవలసిన అవసరం లేదు. నీ మనశ్శాంతిని పాడు చేయాలని, నీ నెమ్మదిని పాడు చేయాలని కొంతమంది నిన్ను కలవరపెట్టొచ్చేమో, కానీ నీవు గనుడు. ప్రతి దానికి స్పందించవలసిన అవసరం లేదు, ప్రతి వారికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు, దూషించే వాడికి సమాధానం చెప్పవలసిన అక్కర లేనే లేదు. నిందకు నీ హృదయం బద్దలవలసిన అవసరం లేనే లేదండి. నువ్వు శుద్ధమైన వాడు అయితే, నువ్వు గనుడు అయితే ప్రశాంతంగా జీవించాలి.